అందరికీ గుడ్ మార్నింగ్, నమస్కారం, ఆదాబ్, జేఆర్ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం పలుకుతూ ప్రజలరా మొత్తానికి మన తిండి మనం తిన్నా, మన కష్టం మనం తిన్నా, మన వెళ్ళే దారిలో మన ప్రాణం ఎక్కడ పోతుందో తెలియలేని పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో తెలంగాణలో, అటు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు మీదకి వాహనాల్లో ప్రయాణం చేయాలంటే ప్రజలు భయపడుకుంటున్నారు. సో బస్సులో ప్రయాణం చేస్తున్నా, ప్రభుత్వ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్నా కానీ ఎదుటి వాళ్ళు అతివేగంతో వచ్చి బస్సులను ఢీకొనడంతో ఘోర ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మొన్ననేమో ఏపీలో చూసినాం, సుమారు 19 మంది, అందులో తెలంగాణ వాసులు కూడా 6 మంది బస్సు దగ్ధమైంది. అందులో ఎంతోమంది 19 మంది సుమారు ప్రాణాలు కోల్పోయారు. సో ఇదే ఘటన మొన్న ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఆలయంలో జరిగింది. తొక్కిసలాటలో 9 మంది జరిపింది. నిన్న తెలంగాణలో పట్ట పగలు ఇతర ప్రయాణాలతో వెళ్తున్న ప్రజలు అందని లోకాలకు వెళ్ళారు. సుమారు 19 మంది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు. ఇలా కులం మతం తేడానే లేకుండా ప్రజలందరూ చాలామంది 19 మంది నరక యాతన అనుభవించి చనిపోయారు. ఆ వార్తలు ఏమున్నాయి, మరి ఎలాంటి అంశాలు ఉన్నాయి, వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం ఏం ప్రకటించింది, అదేవిధంగా ఇతర వార్తలు ఏమున్నావో తెలుసుకుందాం. ముందుగా మర్చిపోయాను, ఆంధ్రజ్యోతి ఈరోజు రాలేదు పత్రిక. సో ఈనాడు నుంచి మొదలు పెడదాం. మృత్యు ప్రయాణం ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్. కాలేజీకి వెళ్లేందుకు విద్యార్థులు, వ్యాపార పనుల కోసం కొందరు, ఆసుపత్రుల్లో చికిత్సల కోసం ఇంకొందరు, సెలవులకు స్వగ్రామాలకు వెళ్లి తిరిగి ప్రయాణంలో మరికొందరు. ఇలా బస్సు ఎక్కిన వారి ఆశయాలను అతివేగంతో వస్తున్న టిప్పర్ ఢీకొట్టింది. అనంతరం ఆ వాహనం బస్సుపై వాలిపోవడంతో టన్నుల కొద్ది కంకర ప్రయాణికులను మృత్యువై కమ్మేసింది. ఊపిరి పీల్చుకునే అవకాశం ఇవ్వకుండా సజీవ సమాధి చేసింది. కంకరలో ఇరుక్కుపోయిన వారు రక్షించాడంటూ చేస్తున్న అర్థనాదాలతో ఆ ప్రాంతం మోగింది. ఒక మృతదేహాన్ని బయటకు తీయడానికి గంటన్నర సమయం పట్టడం ప్రమాద తీవ్రతకు నిదర్శనం. మొత్తంగా హైదరాబాద్ బీజాపూర్ రోడ్డు మిర్జాగూడ వద్ద సోమవారం ఉదయం జరిగిన ఘోర ప్రమాదం 19 మందిని బలి తీసుకుంది. మృత్యు ప్రయాణం ఎదురుగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన టిప్పర్. మరో 24 మంది గాయాలు. మృతుల్లో 13 మంది మహిళలు. అతివేగం, అధ్వాన రహదారులే కారణం. చేవెళ్ల మండలం మిర్జాగూడ వద్ద దారుణ ఘటన. తీవ్ర దిగ్బంధి వ్యక్తం చేసిన ప్రధాని, ముఖ్యమంత్రి. చనిపోయిన వారికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున ఇస్తామన్న రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం. సో హైదరాబాద్ బీజాపూర్ రోడ్డుపై రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ గేటు వద్ద సోమవారం ఉదయం 6:40 గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏకంగా 19 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 24 మంది గాయపడ్డారు. వికారాబాద్ జిల్లా తాండూరు నుంచి హైదరాబాద్కు 60 మంది ప్రయాణికులతో వస్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన కంకర టిప్పర్ ఢీకొట్టడంతో ఈ దారుణం చోటు చేసుకుంది. చనిపోయిన వారిలో 13 మంది క్షతగాత్రుల్లో 12 మంది మహిళలే ఉన్నారు. ప్రమాద స్థలంలో భీతబాహ పరిస్థితి నెలకొంది. ఘటనలో తాండూరుకు చెందిన ఒకే కుటుంబానికి 3 అక్కా చెల్లెలు చనిపోయారు. మరో కుటుంబానికి చెందిన మూడు తరాలు అంటే తండ్రి, కుమార్తె, 42 రోజుల వయసున్న మనుమరాలు మృతి చెందారు. ఇంకో కుటుంబానికి చెందిన భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులకు ఒక్కొక్కరికి 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధాని ప్రకటించారు. రోడ్డు ప్రమాదంపై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించడానికి, బాధితులను ఓదార్చడానికి మంత్రులు, అధికారులు, సీఎం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ సైతం బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మృతులు ఒక్కొక్కరికి 7 లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల పరిహారం ఇవ్వనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. క్షణంలో ముంచేసిన కంకర కుప్ప ప్రయాణికులకు కండక్టర్ పోలీసులు తెలిపిన ప్రకారం సోమవారం వెనుకజామున 4:59 గంటలకు 70 మంది ప్రయాణికులను ఎక్కించుకొని ఆర్టీసీ బస్సు తాండూరు బస్టాండ్ నుంచి బయటకు వచ్చింది. సో ప్రజలరా, ఇది అతివేగంతో బస్సును చీల్చుకుంటూ దూసుకుపోయిన టిప్పర్ సహాయం కోసం కిటికీల నుంచి అర్జిస్తున్న ప్రయాణికులు ఉన్నారు కదా. ఢీకొని బస్సుపై వాలిపోయిన టిప్పర్ ఇది.
కంకరలో కూరుకుపోయి సహాయం కోసం విలపిస్తున్న మహిళ చూడండి, సగం మునిగిపోయింది కంకరలో. మృతి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్క చెల్లెలు సాయిప్రియ, నందిని, తనుష ఆప్తులను పోగొట్టుకున్న బాధితుల రోదనలు. సో కులం, మతం, వర్గం, ఇక్కడ ప్రతి ఒక్కరూ కులం, మతం, వర్గం అని తెల్లారితే విమర్శలు, ఆరోపణలు చేస్తారు కదా. ఇక్కడ కులం, మతం, మతితానికి అంటే ఎవరు అక్కడ ముస్లింలు ఉన్నారు, హిందువులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. సో అందరూ అంతే. నేను ఒక మాట చెప్పాలనుకున్నా, ప్రజలగా ఒకరిని ఒకరు విమర్శించుకోకూడదు. ఎవ్వరి ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. అందరితో కలిసిమెలిసి ఉండండి. తర్వాత ఎవరిని కించపరచకండి. నువ్వు ఎప్పుడు గెలుస్తావో, గాలిలో ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియలేని పరిస్థితి ఉంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎవ్వరిని అసలు వీళ్ళందరూ ఇతర పనుల మీద, ఇండ్ల దగ్గర ఏదో అంశాల మీద బయటికి వెళ్ళి ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగితే, అంటే బయటికి వెళ్ళిన వ్యక్తి ఇంటికి తిరిగి వస్తాడనే నమ్మకం లేకుండా పోయింది. కేవలం అతివేగం. పోలీసు అధికారులు, ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేసినా వీళ్ళలో మార్పు రావడం లేదు. అతివేగం. ఇంత లోడుతో ఉన్న వాహనానికి ఎవరు అనుమతులు ఇస్తున్నారు? లంచాల కొద్ది లోపలి పేజీలో బస్సు ఉన్నాయి, అంటే లంచాలతో రుచుమరిగి ఇలాంటి లోడు వాహనాలకు అనుమతులు ఇస్తున్నారు. ఈ లంచాలు తీసుకునే అధికారుల కుటుంబాలు ఎప్పుడన్నా చచ్చిపోతే తెలుస్తుంది. అమాయకులు అనవసరంగా బలి అవుతున్నారు. ఈ లంచాలు తీసుకొని అధికారులు కూడా, ప్రభుత్వం కూడా ఈ అవినీతి అధికారులు పాల్పడే వారికి, అవినీతి శాఖ అధికారులకు పట్టుబడుతున్న అధికారులపై ప్రత్యేక జీవో కూడా తీసుకురావాలి. వారిని శాశ్వతంగా ఉద్యోగులు రాకుండా చేయాలి. అట్లా ఉంటేనే ఇట్లా టిప్పర్లు కానీ ఇతర వాహనాలకు లంచాలు తీసుకోవడానికి ఎవరైనా భయపడుకుంటారు. సో అలాంటి వారి వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ టిప్పర్ లోడుతో ఉన్న అతివేగంతో లోడుతో ఉన్న వాహనం రావడం, ఆ బస్సును ఢీకొట్టడం, బస్సులో ఉన్న ప్రయాణికులు అమాయకులు, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, 3 తరాలకు సంబంధించిన వాళ్ళు, కులం, మతం తేడా లేకుండా చనిపోయారు. వీళ్ళందరి ఉసురు ఎట్లా? ఆ లంచాలు తీసుకొని, అనుమతులు తీసుకున్న వారి కుటుంబాలు పోతే తెలుస్తుంది బాధ వాళ్ళకి. కూతుర్ని పట్టుకునే మృతి ఒడికి కొత్త ఫోన్ కొనేందుకు వచ్చి మృతుల దయనీయ కథనాలు 5-6 పేజీలలో ఉన్నాయి. రాజస్థాన్లో డంపర్ ట్రక్కు డ్రైవర్ బీభత్సం, 14 మంది. అక్కడ కూడా రాజస్థాన్లో కూడా 14 మంది మృతి. కోకపేట ఎకరం 99 కోట్లు. మరో 2 విలువైన భూములకు హెచ్ఎండిఏ ఆన్లైన్ వేలం. ఈ నెల 24, 28 డిసెంబర్ 3, 5 తేదీల్లో ప్రక్రియ. హెచ్ఎండిఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్లైన్లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల రాయదుర్గం 7.67 ఎకరాలకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ TGIIC నిర్వహించిన వేలం పాటలో 1,357 కోట్లకు ఓ సంస్థ దక్కించుకుంది. ఇక్కడ కనీస ధర ఎకరాకు 101 కోట్లుగా నిర్ణయించారు. వేలంలో 177 కోట్లు పలికింది. SLBC పూర్తి చేసి తీరుతాం, కాంగ్రెస్ కు పేరు వస్తుందనే ఈ ప్రాజెక్టును కేసీఆర్ హరీష్ పక్కన పెట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మన్నెవారిపల్లిలో హెలిబోర్ను సర్వేను ప్రారంభించిన సీఎం. శ్రీశైలం ఎడమగట్టు కాలువ SLBC పూర్తి చేస్తే కాంగ్రెస్ కు పేరు వస్తుందన్న రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హరీష్లు ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. సొరంగం పనులు పూర్తి చేసి తీరుతామన్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా మన్నెవారిపల్లి వద్ద SLBC సొరంగం తవ్వకం పునరుద్ధరణలో భాగంగా హెలిబోర్ను మ్యాగ్నెటిక్ జియోఫిజికల్ సర్వేను ఆయన ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముందుగా సర్వే హెలికాప్టర్ వద్దకు వెళ్లారు. SGRI డైరెక్టర్ ప్రకాష్ కుమార్, సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సత్యనారాయణలు ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా టన్నల్ అలైన్మెంట్ ప్రాంతంలో చేపట్టే సర్వే వివరాలు వారికి తెలిపారు. అనంతరం సర్వే హెలికాప్టర్ను సమాంతరంగా మరో హెలికాప్టర్ లో ప్రయాణించి సీఎం, మంత్రులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 30 TMCలతో ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలోని 3 లక్షల ఎకరాలకు తాగునీరు అందించే లక్ష్యంతో 1987లో SLBC
ప్రాజెక్టు మంజూరైంది. 1968 కోట్లతో 2005లో నుంచి పనులు చేపట్టారు. మిగతా రెండో పేజీలో ఉంది. సో దీని పూర్తి అంశం జిల్లా పేజీలో కూడా ఉంది. చూద్దాం ఒకసారి మళ్ళీ. జూబ్లీహిల్స్ రసవత్తరం ప్రచారం ఉదయం 7ంటికే కార్యక్షేత్రంలోకి మంత్రులు. జూబ్లీహిల్స్ అమాత్యుల అడ్డగా మారింది. రాష్ట్ర మంత్రులకు కాంగ్రెస్ అధిష్టానం నియోజకవర్గంలోని డివిజన్ల బాధ్యతలను అప్పగించింది. దీంతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, జూపల్లి కృష్ణారావు, వివేక్, అర్లూరి లక్ష్మణ్లు ఉప ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఉదయం 7ంటికే ప్రచార బరిలో దిగుతున్నారు. వినూత్న రీతిలో ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పగించిన ప్రాంతాల్లో ప్రచారం పూర్తి చేస్తూనే మధ్య మధ్యలో పాలనాపరమైన విధుల్లోని పాల్గొంటున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ మిశ్రమ వర్గాల సమాహారం. పేదల మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువ ఓటర్లను కలవాలంటే ఉదయాన్నే బస్తీలకు వెళ్ళాలి. ఇక వ్యాపారాలు, ఉద్యోగులు రాత్రి సమయంలో అందుబాటులో ఉంటారు. దీంతో మంత్రులు ఉదయం రాత్రి సమయంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమత్నగర్ డివిజన్లో బాధ్యతలు చూస్తున్నారు. పార్టీ అధిష్టానం ఈయనకు బీహార్ రాష్ట్ర ఎన్నికల పరిశీలకుడి బాధ్యతలు అప్పగించింది. మిగతా రెండో పేజీలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ మంత్రులు అక్కడ ఇన్ఛార్జీలా వ్యవహరిస్తూ చేస్తున్నారు. మరి అటువైపు ప్రభుత్వ కార్యకలాపాలలో కూడా పాల్గొంటున్నారు. సో బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఏముంది చేసేది ఒకటే, ఎన్నికలు వాళ్ళకి సంబంధించినది. ఇది సంగతి. అమ్మో విమానం అంటేనే భయం వేస్తుంది. ట్రైన్లో వెళ్తా సేఫ్, రైలులో కూడా ప్రమాదాలు వద్దులే. స్లీపర్ బస్సు బుక్ చేసుకుంటా, రైలు ప్రమాదంపై వద్దులే, క్యాన్సిల్, ఆర్టీసీకి వెళ్తా, ఎక్కడికి వద్దులే, ఇంట్లోనే భద్రం. పరిస్థితి జరుగుతున్న ప్రమాదాలపై ఇది సంగతిలో మాకిరెడ్డి గారు వేసారు కాటన్. ప్రజల మధ్యకు రాని కేసీఆర్ మళ్ళీ సీఎం ఎలా అవుతారో, పేరుకే జూబ్లీహిల్స్ రోడ్లన్నీ మురికిపాలు. కాంగ్రెస్ బారాసాలపై కిషన్ రెడ్డి విమర్శలు. జయంతి నగర్లో కిషన్ రెడ్డి ప్రచారం. ముడుపులు ఇచ్చిన పుచ్చుకున్న వారిపైన చర్యలు. సరూర్ నగర్ సబ్ రిజిస్టర్ పై విచారణ చేపట్టండి. పిటిషనర్ పైన కేసు పెట్టండి. స్టాంపులు రిజిస్టర్ల శాఖ ఐజీ డీసీపీకి హైకోర్టు ఆదేశం. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే అందరినీ మోసం చేశారు. ఇళ్లను బుల్డోజర్ కూల్చేయవద్దంటే సునీతను గెలిపించండి. భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి అందరినీ మోసం చేశారని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డికి అందరినీ మోసం చేశారని భరోసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో మరో అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నారని నిలదీశారు. ఇందిరాగాంధీ ఆనాడు గరీబ్ హఠావో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గరీబ్కో హఠావో అంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను మొదటి స్థానంలో తెచ్చినట్టు రెండో పేజీలో ఉంది. నమస్తే తెలంగాణ. ట్రంప్ టారిఫ్ బాధిత దేశాల్లో భారత్ టాప్. అనిల్ అంబానీకి ఈడీ షాక్. ఆస్తులు జప్తు. తెలంగాణలో కోవాక్స్ స్టీల్ ప్లాంట్ అవినీతి రుజువైతే అదానీ డీల్ రద్దు. బంగ్లా పాక్ చైనా అణుపరీక్షలు అమెరికా నిర్ధారణ. లోపల పేజీలో చూడొచ్చు. ఆస్తులు విసిరంత, అప్పులు కొండంత. నరేంద్ర మోదీ పాలనలో సామాన్యుడి తిప్పలు. 2019-25 మధ్య 102% పెరిగిన అప్పులు. భారతీయ కుటుంబాల స్థితిపై ఆర్బీఐ గణాంకాలంట. చేవెళ్ల వద్ద ఘోర దుర్ఘటన. ఆర్టీసీ బస్సును ఢీకొన్న టిప్పర్. 19 మంది దుర్మరణం. 2 డ్రైవర్లు సహా ప్రయాణికులు మృతి. ఘటనలో మరో 25 మందికి తీవ్ర గాయాల పాలైన కొందరు. కంకర్ రోడ్డు మీద పడి ఊపిరాడక మరికొందరు దుర్మరణం. క్షతగాత్రుల్లో 4 పరిస్థితి విషమం. ఒకవైపు 8 సీట్లు సహా పూర్తిగా ధ్వంసమైన బస్సు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై మీర్జాగూడ వద్ద ఘటన. ప్రమాదంపై మోదీ రేవంత్ విచారం. ప్రమాద ఘటనపై కేసీఆర్ దిగ్బంధి. మృతుల కుటుంబాలకు ఆదుకోవాలని సర్కారుకు విజ్ఞప్తి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 5 లక్షలు, ఆర్టీసీ 2 లక్షలు, కేంద్రం మరో 2 లక్షలు ఎక్స్గ్రేషియా. సో భర్త రాక కోసం ఎదురు చూస్తున్న ఓ మహిళ 3 కుమార్తెలను పట్నంలోని కాలేజీలకు పంపుతూ వీడుకోలు చెప్పిన ఓ తండ్రి. అందరి ఆశలు చిత్రమయ్యాయి. తాండూరు నుంచి హైదరాబాద్ బయలుదేరిన ఆర్టీసీ బస్సును కంకర్ టిప్పర్ మృత్యు చకటమై కబలించింది. సోమవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 2 డ్రైవర్లు సహా 19 మంది
దుర్మరణం పాలయ్యారు. రోడ్లు విస్తరణకు అడ్డుకోని ముసలి కన్నీరు. ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిని నిలదీసిన స్థానికులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు బాధిత కుటుంబాల నిరసన. కొనుగోళ్లకు కొర్రి, క్వింటల్పై కిరికిరి. ఎకరానికి 7 క్వింటళ్ల పత్తి కొనుగోలు చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం మెలిక. 12 క్వింటళ్ల కొనాలని రైతుల పట్టు. తేమ శాతంపై ఇబ్బంది పెడితే సహించం. సర్కార్ ఆంక్షలపై పత్తి రైతుల ఆగ్రహం. పలు జిల్లాలో నిరసనలు, రాస్తారోకోలు. పత్తి కొనుగోలు తీరుపై రైతులు బగ్గుమంటున్నారు. సర్కారు కొర్రిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఎకరాకు 12 క్వింటళ్ల బదులు కేవలం 7 క్వింటాలకి కొనుగోలు చేస్తామని చెప్పడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కారు తీరును నిరసిస్తూ సోమవారం పలు జిల్లాల్లో రైతులు ఆందోళన చేపట్టారు. పత్తి రైతులు రోడెక్కారు. సిసిఐ కొర్రీలపై కన్నెర చేశారు. సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్నగర్ రూరల్ మండలంలో అప్పాయపల్లి శివార్లో గల బాలాజీ మిల్ వద్ద రాయచూర్ హైవేపై ట్రాక్టర్లను అడ్డంగా పెట్టి రైతులు గంట సేపు బైఠాయించారు. జోగులాంబ మిగతాది 10వ పేజీలో ఉంది. 6 నుంచి పత్తి కొనుగోలు బంద్. రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల ఇక్కడ చూద్దాం. పత్తి కొనుగోలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ సోమవారం మహబూబ్నగర్ జిల్లా అప్పాయపల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై పత్తి లోడు ట్రాక్టర్లను నిలిపి రాస్తారోకో చేస్తున్న రైతులు. 6 నుంచి పత్తి కొనుగోలు బంద్. రాష్ట్ర ప్రభుత్వానికి జిన్నింగ్ మిల్లుల అల్టిమేటం. సమస్యల పరిష్కారంపై చొరవ చూపని రాష్ట్రం. రేవంత్ సర్కార్ తీరుపై తెలంగాణ కాటన్ మిల్లర్స్ అండ్ ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆగ్రహం. ఇక్కడ ఏమైతుందంటే రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ స్థాయి మీద ఉక్కుపాదం మోపుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదోళ్లకు, రైతులకు న్యాయం చేస్తుంది. కానీ గత ప్రభుత్వంలో కార్పొరేట్ వ్యవస్థకు ఒత్తాసు పలికారు. తిన్నోనికి తినిపించినందుకు అసలు మిల్లుల పరిస్థితి ఏ విధంగా ఉన్నది? గత ప్రభుత్వంలో మొత్తం మిల్లర్లకు కట్టబెట్టారని చెప్పి ఆరోపణలు, విమర్శలు ఎన్నో వచ్చినాయి. ఈ ప్రభుత్వంలో రైతులకు న్యాయం దిశగా వెళ్తుంది. కార్పొరేట్కి కొద్దిగా బాధ కలిగిస్తుంది అనేది మాటలు వినిపిస్తున్నాయి. తడిసిన ధాన్యం కొనాల్సిందే. దిగుబడులు రాక నష్టపోయినాం. వర్షాలతో బాగా దెబ్బతిన్నాం. తరుగు పేరిట నరకం చూపిస్తున్నారు. సర్కార్పై రైతన్న ఆగ్రహం. కొనాలని పలు జిల్లాల్లోనూ ఆందోళనలు. వడ్లు కొనాలని పలు జిల్లాల్లో ఆందోళనలు. రోడెక్కి నిరసనలు. తడిసిన ధాన్యం కొనాల్సిందే. తడిసిన వడ్లను కొనాలని డిమాండ్ చేసి సిద్దిపేట జిల్లా నంగనూరు మండల వివేకానంద చౌరస్తలో ధర్నా చేస్తున్న రైతులు. ఇప్పుడు రైతులు ఎక్కడైనా నిరసన చేసుకోవడానికి అవకాశం ఉంది, అలా ఆవేదన చెప్పుకోవడానికి అది ఎవరైనా సరే. కానీ ఈ ప్రభుత్వంలో స్వేచ్ఛగా చేసుకుంటారు. గత ప్రభుత్వంలో ఈడ్చుకెళ్ళిర్రు. రోడ్ల మీద కూర్చుంటే, ధర్నాలు చేస్తే, నిరసనలు చేస్తే ఈడ్చుకెళ్ళి లోపల కూర్చోబెట్టి అయిపోయాక బంధించి పడేశారు. అలాంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో చూసినాం. తులం బంగారం ఇయ్యలేం. మేము హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000. ఇప్పుడు తులం ధర 1,50,000 అయ్యింది. అందుకే కళ్యాణ లక్ష్మికి బంగారం ఇవ్వలేం. భవిష్యత్తులో 4,000 పెన్షన్, మహిళలకు 2,500 ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ఓ ఛానల్లో మంత్రి పొన్నం వ్యాఖ్యలు. తులం బంగారం ఇవ్వలేం, మేము హామీ ఇచ్చినప్పుడు రేటు 50,000. ఇప్పుడు 1,30,000 దగ్గర వచ్చింది. కాంగ్రెస్ ఓటమికి హైడ్రా కుట్ర. నవీన్ యాదవ్ను ఓడించేందుకు హైడ్రా అధికారులు ఇల్లు కూలగొడుతున్నారు. హైడ్రాపై ప్రజల కోపంతో పార్టీపై ప్రభావం. అధికారుల వల్లే ప్రభుత్వంపై వ్యతిరేకత. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఎవడబ్బా సొమ్మని రద్దు చేస్తావు? ప్రజల సంక్షేమంపై నీ పెత్తనమేంది రేవంత్? కాంగ్రెస్ గల్లా పట్టి పథకాలు ఇప్పిస్తాం. కేటీఆర్ ఢిల్లీకి పంపేందుకు మూటలు ఉంటాయి. పేదల సంక్షేమానికి డబ్బులు ఉండవా? నిరుద్యోగులకు 2 లక్షల జాబులు లేవు కానీ కాంగ్రెస్ నేతల జేబులు నిండుతున్నాయి. నోటిఫికేషన్లే తప్ప జాబ్ నోటిఫికేషన్ లేవి. నిరుద్యోగులపై దాడి చేస్తుంటే మిఠా మాటలు చెప్పిన రాహుల్ ఎడబోయిండు. ఒక్క ఛాన్స్ ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేసిండు. టాప్లోని రాష్ట్రాన్ని లాస్ట్ ప్లేస్కు దిగజార్చిండు. మాకు చెప్పండి, గుండాల సంగతి తెలుస్తాం. బీఆర్ఎస్ గెలిస్తేనే హైడ్రా రాక్షసి మాయం. జూబ్లీహిల్స్ బోరబండ రోడ్ షోలో కేటీఆర్ కాంగ్రెస్ వాళ్ళ లాగా నాకు బెదిరించడం రాదు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్. ఈ కాంగ్రెస్ వాళ్ళ లాగా మాకు బెదిరించడం రాదు అని చెప్తున్నారు కదా కేటీఆర్ గారు. ఇంకా ఈ ప్రజానికానికి మొత్తం తెలుసు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళు అక్కడ ఉన్నారు. ప్రజలకు తెలుసు ఎవరు బెదిరిస్తున్నారు,
ఎవరు అటువంటి రాజకీయాలు చేస్తారనేది. సో కోర్టు ఆదేశించిన ఎన్నికలు పెట్టరా, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు. మధ్యంతర ఆదేశాలు ఇచ్చినా అమలు చేయరా, స్థానిక ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పండి, మీ నిర్ణయాల కోసం ఎన్నికల సంఘం చూస్తున్నది. ధర్మాసనం వ్యాఖ్యలు, విచారణ 24కు వాయిదా. సో పదవీకాలం ముగిసిన స్థానిక సంస్థల పదవులకు ఎప్పటిలోగా ఎన్నికలు నిర్వహిస్తారో తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత ఇవ్వాలని తేల్చి చెప్పింది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నిలిపేస్తూ గత నెల 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ను మంచిర్యాల జిల్లా లక్సెట్టిపల్లి మండలానికి చెందిన ఆర్ సురేందర్ సవాలు చేశారు. దీనిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ 8వ పేజీలో ఉంది. నేటి నుంచి పరీక్షల బహిష్కరణ, ప్రైవేట్ కాలేజీల నిర్ణయం, రియంబర్స్మెంట్ బాకీపై పోరు తీవ్రం. కాలేజీల బంద్ తొలి రోజు సక్సెస్. 5,000 కోట్ల బకాయిలు ఇచ్చే వరకు నిరవధిక బంద్. 900 కోట్ల వచ్చిన సమ్మెను కొనసాగిస్తాం. పతి డబ్బులు ఇవ్వనప్పుడు దుర్వినియోగం ఎక్కడిది? సర్కారుకు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల ప్రశ్న. 8 అధ్యాపకులు సిబ్బందితో బహిరంగ సభ. 11న 10 లక్షల మందితో చలో హైదరాబాద్. సో పెట్టుబడిదారీ వ్యవస్థలో అంటే పెట్టుబడి పెట్టేదంటే ప్రైవేట్ సంస్థలు. సో ప్రైవేట్ సంస్థలో మనం బందీ అయినామంటే మన బతుకులు వేరేలాగా ఉంటాయి. సో ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి ఏంటి ఇప్పుడు? సో అజార్ ఇంతేజార్ హోం కోసం పట్టు. సీఎం ససమేరా ప్రమాణం చేసి 3 రోజులు దాటినా శాఖలు లేవు. కేసీఆర్ ముస్లింలకే ఇచ్చారు, నాకు ఇవ్వండి. శాఖల కేటాయింపై అజారుద్దీన్ డిమాండ్. జూబ్లీహిల్స్ పోయినా సరే ఇవ్వనన్న రేవంత్. మైనార్టీ ఇస్తా తీసుకో తేల్చి చెప్పిన సీఎం. పీఠం ముడిగా మారిన శాఖల కేటాయింపు. సోనియాను కలిసే యోచనలో అజారుద్దీన్. మొత్తానికి ముఖ్యమంత్రి రేవంత్ సాక్షి నాగర్ కర్నూలు జిల్లా ప్రాజెక్టులు పూర్తి సమయం లేదు కాబట్టి ముఖ్య వార్తలు చూస్తున్నాం. ప్రాజెక్టులు పూర్తి చేసుకుందాం. నేను సీఎంగా ఉన్నప్పుడే అన్ని సమస్యల పరిష్కారం. కృష్ణానీటిలో వాటా కోసం గట్టిగా పోరాడతాం. తక్కువ ఖర్చుతో ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తాం. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రాజెక్టులకు నిధులు. డిసెంబర్ 31లోగా నక్కలగండి నిర్వాసితులకు పరిహారం. ఎస్ఎల్బీసీ అవుట్లెట్ వద్ద హెల్బోర్న్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు అందరూ ఏకమవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. కృష్ణానదిలో రాష్ట్ర వాటాను తేల్చకపోవడంతో ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరిగిందని, ఇన్నాళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుతో పాటు ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా త్వరగతిన నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మండలం మన్నెవారిపల్లి సమీపంలోని ఎస్ఎల్బీసీ అవుట్లెట్ టన్నెల్ వద్ద హెలిబోర్న్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వేను ప్రారంభించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, బాలునాయక్తో కలిసి హెలికాప్టర్లో సర్వే పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్జీఆర్ఐ నిపుణులు ప్రకాష్ కుమార్ సత్యనారాయణ హెలిబోర్న్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సర్వే విధానంపై సీఎంకు వివరించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశాల్లో సీఎం మాట్లాడారు. టైగర్ రిజర్వ్ ప్రాంతం కావడంతో పుల్లు వన్యప్రాణులు ఇబ్బంది కలగకుండా అత్యంత జాగ్రత్తలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పనులను చేపడతామని తెలిపారు. తక్కువ ఖర్చుతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, నక్కలగండి పునరావాసన బాధ్యులకు న్యాయం చేస్తాం. నక్కలగండి రిజర్వేయర్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు పెండింగ్ లో ఉన్న R&B ప్యాకేజీని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ డిసెంబర్ 31లోగా నిర్వాసితులకు పరిహారం అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. రిజర్వేషన్ బ్యాక్ వాటర్ తో పంట నష్టానికి గురైన మర్లతండ, కేశతాండ గ్రామస్తులకు ప్రభుత్వం తరఫున పరిహారం చెల్లించి ఆదుకుంటామన్నారు. ఉమ్మడి జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై మరోసారి జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ ఆదర్శ్ సురభి, అంటే వనపర్తి జిల్లా కలెక్టర్ గారు ఆదర్శ్ సురభి, డిఐజీ చౌహాన్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ వైభవ్ సిఈలు విజయ్ కుమార్ రెడ్డి, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సో భూ నిర్వాసితులకు ఆదుకుంటాం. ఎమ్మెల్యే వచ్చి నక్కలగండి ప్రాజెక్టులో ముంపున గురైన మర్లపండ తాండ, కేశతాండ నిర్వాసితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ సీఎంను కోరారు. 2017 నుంచి R&R ప్యాకేజీ పరిహారం పెండింగ్ లో ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తుఫాన్ వరద కారణంగా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. అచ్చంపేట మండలంలోని శివారు గ్రామాల నుంచి దేవరకొండ వైపు వెళ్లే
వెళ్లేందుకు హై లెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. సో విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు కందనూరు విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు ఎస్సీ నరసింహారెడ్డి అన్నారు. ఉపకార వేతనాలు విడుదల చేయాలి. సో కందనూరు విద్యార్థుల పెండింగ్లో ఉన్న ఉపకార వేతనాలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం తారాసింగ్ డిమాండ్ చేశారు. నిండుకుంటల రామన్పాడు జలాశయం మండల పరిధిలోని రామన్పాడు జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం నిండు కుండలో మారింది. సోమవారం వాటికి సముద్ర మట్టానికి పోయిన పూర్తిస్థాయి నీటి మట్టం 1221 అడుగులకు వచ్చి చేరింది. సో ఇదొకటి వార్త. ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీని అరికట్టాలి. జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాల నరసింహ మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లే పేదలకు టెస్టుల పేరుతో నిలుపు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో ప్రజలు జ్వరం ఇతర వ్యాధులకు గురయ్య ఆసుపత్రికి వెళ్తే ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది మందుల కొరతలతో పేదలు అవస్థలు పడాల్సి వస్తుందన్నారు. మరోవైపు టెస్టులు స్కానింగ్ కోసం ప్రైవేట్ ల్యాబ్లకు పంపిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు సిబ్బంది కొరత తీర్చడంతో పాటు అన్ని రకాల పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏవో చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ఎండి ఫయాజ్. సో ప్రైవేట్ ఆసుపత్రుల్లో అదే విధంగా ఇవాళ నిన్న చెప్పిన అంశం మనం కూడా మన పత్రికలో రాయడం జరిగింది. ఇక్కడ ఒకరి పేరు మీద ఒకరు ఆసుపత్రులు నిర్వహిస్తూ అనుమతి లేని వారు కూడా అనర్హులు ఆసుపత్రులు నిర్వహిస్తున్నారు. ఇతరుల పేరుతో అనుమతులు తీసుకొని ఈ విధంగా నడుపుతున్నారని చెప్పి వారు ఆరోపణ చేశారు. వాటిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి, వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ప్రైవేట్ కళాశాలల బంద్. ఉమ్మడి జిల్లాలో మూతపడిన 65 డిగ్రీ పీజీ ఫార్మా కాలేజీలు పియు బీసీకి వినతిపత్రం అందించిన యాజమాన్యాలు. మహబూబ్నగర్ ప్రజావానికి 36 అర్జీలు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 36 అర్జీలు అందాయని కలెక్టరేట్ సూపరింటెండెంట్ వెంకటేష్ శోభ ప్రజలతో నేరుగా సమస్యలు తెలుసుకొని అర్జీలు స్వీకరించారు. నాగర్కర్నూలుది ఫిర్యాదులపై నిర్లక్ష్యం వద్దు. నాగర్కర్నూలు పోలీసు ప్రజావానికి వచ్చే ఫిర్యాదు పరిష్కారంపై నిర్లక్ష్యం చేయవద్దని అదనపు ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు అన్నారు. అతిథి అధ్యాపక పోస్టులకు ఇంటర్వ్యూ వనపర్తి. జిల్లాలోని పెద్దగూడెం శివార్లోని ఎంజీపీ టీపీసీ డబ్ల్యూఆర్ బిఎస్సి వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చర్ ఎకనామిక్స్ బోధించేందుకు ఒక అతిథి అధ్యాపక నియామకానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. వ్యవసాయ కళాశాల ప్రిన్సిపల్ ప్రశాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కురుమూర్తి స్వామికి ఉండి లేకపోతే కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు జాతర ఉత్సవాలు పురస్కరించుకొని భక్తులు స్వామివారి కానుకలుగా సమర్పించిన హుండీని ఆలయ సిబ్బంది సోమవారం లెక్కించారు. ఈ ఉత్సవాల మొదటిసారి హుండీ ఆదాయం 28,70,536 వచ్చినట్లు ఆలయ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, డిఓ మదనేశ్వర్ రెడ్డి తెలిపారు. 10 నుంచి కంటి చికిత్స శిబిరం లింగాల. సో కొనుగోలు పరిమితి పెంచాలని రోడెక్కిన రైతులు. ధర్నా చేపట్టిన రైతులతో మాట్లాడుతున్న ఏవో చిన్న హుసేన్ యాదవ్. మొక్కజొన్న కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ రైతులు రోడెక్కారు. సోమవారం కొల్లాపూర్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఎదుట ఉన్న ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. వివరాలకు వెళ్తే కొల్లాపూర్ మండలంలోని రైతులు మొక్కజొన్న ధాన్యాన్ని విక్రయించేందుకు మార్కెట్ యార్డుకు తీసుకొచ్చారు. నెల రోజులుగా అక్కడ ధాన్యాన్ని ఆరబెడుతున్నారు. కేవలం 18 క్వింటాల ధాన్యాన్ని మాత్రమే కొంటామని అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డెక్కారు. ఎకరాకు 22 నుంచి 30 క్వింటాల వరకు మొక్కజొన్న దిగుబడి వస్తుందని అధికారులు 18 క్వింటాల మాత్రమే కొంటామని చెప్పడం దారుణమన్నారు. కొనుగోలు పరిమితి పెంచే వరకు తాము ఆందోళన విరమించామని విస్మించారు. సోమవారం సమాచారం అందుకున్న ఏవో చిన్న హుసేన్ యాదవ్ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. సో 2 రోజుల్లో కొనుగోలు పరిమితిని ఎత్తివేస్తామని ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు కూడా తెలియజేశామని ఆయన వివరించారు. అయినప్పటికీ రైతులు ఆందోళన విరమించకపోవడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆందోళన విరమించకపోతే అరెస్ట్ చేస్తామని హెచ్చరించారు. సోమవారం ఏవో రైతులతో మాట్లాడి నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. సోమవారం మరోసారి రైతులతో మాట్లాడి ఇక్కడ సోమశిలకు ప్రత్యేక బస్సులు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఈ నెల 5న కొల్లాపూర్ నుంచి సోమశిల ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు డిపో మేనేజర్ ఉమాశంకర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సో ఇది ప్రజలలో మారీ న్యూస్. జేఆర్ మారీ న్యూస్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని వీక్షించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుతూ అందరికి ధన్యవాదాలు.